నీళ్ళు దిగాకలేదని బోర్డు మీద తప్పించేస్తారంట. జగ్గనపేట రత్నాలమ్మ గుడి, రత్నాల్లో మెరిసిపోతుంది విగ్రహం. క్రేనుతో సూపర్ గా రాబోతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాడు బుజ్జి బుజ్జి వినాయకుడు. జగ్గనపేట సెంటర్ నుంచి రత్న గణపతి. ఈయన 47 సంవత్సరాలుగా సొంతంగా ఏ విధమైన చందా వసూలు చేయకుండా ఆయనే వాళ్ళ కుటుంబ సభ్యులే 2 విగ్రహాల కింద పెట్టి, పెద్ద వినాయకుడు చిన్న విగ్రహాల కింద చిన్న వినాయకుడి కింద పెట్టి చక్కగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో కుటుంబం అంతా పూజ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేసుకుంటూ ప్రమేయం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రత్న గణపతిని గత 47 సంవత్సరాలుగా తీసుకొస్తున్నారు. కానీ వారికి ఒకసారి మన రాజుల్లోనే సన్మానం చేయడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడూ కూడా ఆ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే అంతేకాకుండా రత్న గణపతి అనేటువంటి పేరుతోనే కాకుండా ఆయన గణపతి టెక్స్టైల్ అని చెప్పేసి ఒక షాప్ కూడా పెట్టారు. దినదిన అభివృద్ధితో ఆ గణనాథుడు చూస్తున్నారని ఆయన పూర్తి నమ్మకం. మ్యాక్సిమం లోపల లాక్కోండి, లోపలికి జనాల మీద పెట్టు. మ్యాక్సిమం లోపల లాక్కోండి. మీ సైడు కొంచెం పైకి లేపండి, కొద్దిగా పైకి లేపండి. జనాల మీద పెట్టు. మీ వైపు లాక్కోండి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఏం పర్లేదండి. శాంపుల్ జగ్గంపేట గణపతి శాంపుల్ చూపిస్తున్నాం. ఎలుగుండగా ఇంకా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. 2 కాదు, 1 కదా. బొమ్మ కింద లేకండి, అందరూ కూడా బొమ్మ కింద ఎవరు ఉండకండి. అందరూ కూడా పంట మీద తాగండి. పంట మీద ఎక్కువ మంది ఉన్నారు. స్టాప్ తప్ప మిగతా రైట్ తీసుకోవాలి. అదండి, ఇంకా రైట్ కండి. పంట మీద స్టాప్ తప్ప మిగతా వాళ్ళందరూ కిందకు వచ్చేయాలి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. హైదరాబాద్ ఏమైనా సందర్భంగా జరుగుతుందో హైదరాబాద్ అదే రకంగా ఇవాళ రాజుల్లో కూడా చూస్తున్నామండి మనం. భారీ క్రేన్ అండి. స్ట్రైట్ ఇంకా లాంగ్ అప్పు చేసి లాంగ్ దింపకండి. ఏమన్నా మేడపడి ఉన్న వాళ్ళు లైట్లు ఉన్నాయని దూరంగా ఉండండి. కరెంట్ ఏమైనా పాస్ అవ్వచ్చు. జనరేటర్ ఆన్ చేస్తారు, 1 నిమిషం చూసుకోండి. చుట్టూరు లైట్లు ఉన్నాయి, సీరియల్ ఉన్నాయి. తప్పించండి, బొమ్మలు ఏమైనా షాక్ పడుతుంది. పెట్టుకోండి. అన్నా కిందకి ఇది దింపి కంటే దింపాలి. ఏమంటారు? అన్న పట్టిన కాదే సీనియర్ డ్రైవర్ అక్కడ ఉన్నాడు. ట్రైన్ చుట్టుపక్కల ఎవరు ఉండదండి, దయచేసి వినండి. ట్రైన్ చుట్టుపక్కల ఎవరు ఉండద్దు. ట్రైన్ పక్కనే ఉండద్దు, ఎవరు కూడా ట్రైన్ పక్కన ఉండకండి. అది హైడ్రోలిక్, ఆటోమేటిక్ గా సిస్టమ్ ప్రకారంగా పైకి లెగుస్తుంది, మళ్ళీ కిందకి దిగుతుంది.
ఏమాత్రం కింద ఏమైనా అయిందా పిల్లలు కన్నా కింద ఉంటారు బాబు. అసలు ట్రైన్ దగ్గర ఎవరు ఉండకండి అని చెప్తున్నాం మేము. మీరు ఫోటోల కోసం చూస్తున్నారు, ఇక్కడ కూడా తీయచ్చు, లేదా రాజోలు9.com అని కొట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి మీకు. రాజోలు9.com